హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్థమెటిక్లో ఉన్నటువంటి రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతంలో ఉన్నటువంటి ఫార్ములాస్ నేర్చుకుందాం. ఏవైనా రెండు రాశులను పోల్చటాన్ని నిష్పత్తి అంటాం. ఏ కామ బి అనే రెండు రాశుల నిష్పత్తిని A:B చే సూచిస్తాం. A:B యొక్క విలోమ నిష్పత్తి అంటే 1/A:1/B B:A అవుతుంది. అలాగే A:B, C:D ల బహుళ నిష్పత్తి పూర్వ పదాల లబ్ధము ఇస్టు పరపదాల లబ్ధము. దీన్ని మనం AC:BD గా రాస్తాం. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. ABCD అనే 4 సంఖ్యలు అనుపాతంలో ఉంటే వాటి మధ్య సంబంధము AD=BC లా ఉంటుంది. ఇక్కడ చతుర్థ అనుపాతము D=BC/A అవుతుంది. అలాగే మూడు రాశులు ABCలు A:B B:C అలా అయినా A,B,Cలు అనుపాతంలో ఉన్నాయి అంటారు. ఇక్కడ తృతీయ అనుపాతము C=B²/A అవుతుంది. అంటే AC=B² అవుతుంది. తర్వాత A,B ల అనుపాత మధ్యము √AB అవుతుంది. A:B KA:KB and K ≠ 0. అలాగే A:B C:D అయితే A:B C+AK:D+BK and K belongs to N. AB C/D E/F G/H and so on K అయితే add the all numerators by divide the all denominators. సో మనం లవాలన్నీ కూడుకొని అలాగే హారాలన్నీ కూడుకొని అన్ని డివైడ్ చేస్తే K ఆన్సర్ వస్తుంది. AB C/D అయితే A+B/A-B C+D/C-D. దీనిని కాంపౌండ్ డివిడెండ్ అంటారు. A,B,Cలు అనుపాతంలో లేనప్పుడు వీటిలో ప్రతి సంఖ్యకు x కలిపితే అవి అనుపాతంలోకి వచ్చిన x=AD-BC/B+C-A+D అవుతుంది. x,y మార్పు ఒకే విధంగా వస్తే x,y అనుపాతంలో ఉన్నాయి అంటాము. సో x is proportional to y, that means x/y K అవుతుంది. అంటే x1/y1 x2/y2 x3/y3 and so on xn/yn K అవుతుంది. అలాగే xలోని మార్పుకు వ్యతిరేకంగా yలో మార్పు ఉంటే x,yలు విలోమానుపాతంలో ఉన్నాయంటారు. సో x is proportional to 1/y. సో xy K అవుతుంది. x1/y1 x2/y2. సో this is the important formulas, friends.